హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వరాజ్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి, సేమియా. ఈరోజు స్పెషల్ వచ్చేసి మా బాబు బర్త్డే అండి. సో ఈరోజు నేను సేమియా చేయబోతున్నాను. సో సింపుల్, స్వీట్ అండ్ ఈజీ సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామా. సో ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో నెయ్యి వేసుకున్నానండి. నేను ముందు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో అదే నెయ్యిలో ఇప్పుడు నేను సేమియాని ఫ్రై చేసుకుంటున్నాను. సో సేమియా వేసేసుకుందామండి. సేమియా వేసేసుకుందాం. సో చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఇలా కలిపేసుకోండి. ఈ విధంగా మరీ హెవీగా పెట్టేసుకుంటే సేమియా అన్నది మాడిపోతుంది. సో కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఫస్ట్ దాంట్లో ఒక డ్రై ఫ్రూట్స్ మనము బాగా రోస్ట్ చేసేసుకొని పక్కన తీసుకున్నాను అనమాట. సో అదే నెయ్యిలో మనం కొంచెం సేమియాని ఇలా వేయించుకోవాలి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు. సో ఇలా వేయించుకుందాం. సో ఇలా ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి రావాలండి. సో బ్రౌన్ కలర్లోకి ఆల్రెడీ టర్న్ అయిపోయాయి. ఇప్పుడు మనము దీంట్లోకి మిల్క్ యాడ్ చేసుకుందాం. నేను ఒక 1 లీటర్ పాలు తీసుకున్నానండి. సో 1 లీటర్ మిల్క్ కాచి పెట్టేసుకున్నాను నేను. ఈ మిల్క్ అన్నది యాడ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు ఉండలు కట్టేస్తాయి అన్నట్టు మీరు ఇలా కలిపేసుకోండి మెల్లిమెల్లిగా. సో సేమియాని ఇలా కలిపేసుకోండి బాగా. పాలు వేడి చేసి తీసుకోండి, డైరెక్ట్గా పాలు పోయకండి, ఎందుకంటే పాలు విరిగిపోతాయండి. మనం ఆల్రెడీ నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి. సో ముందే పాలు కాచి పెట్టేసుకున్నాను నేను. సో ఈ విధంగా కలిపేసుకుందాం. ఇది బాగా మరిగే వరకు మనం ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం, మంచి స్మెల్లింగ్ కోసం కొంచెం ఇలాచీ యాడ్ చేసుకుందాం. నేను ఇలాచీని మామూలుగానే క్రష్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా. సో దీన్ని యాడ్ చేసేసుకుందాం ఇలా. దీన్ని బాగా మరగనిద్దామండి. ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ యాడ్ చేసుకుందాం. స్వీట్గా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి, మేము నార్మల్గానే వేసుకుంటున్నాను. అండ్ బాగా కలిపేసుకుందాం. సో ప్లీజ్ అండి, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీరు సబ్స్క్రైబ్ తప్పకుండా చేయాలి. ఛానల్లో ఎంతో మంచి మంచి రెసిపీస్, ఇంపార్టెంట్ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ షేర్ చేశాను. సో ఇలా అన్ని దీంట్లో మనం వేసేసుకున్నామండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు మరిగించేసుకున్నాం. సో ఇప్పుడు మన సేమియా అన్నది మరిగిపోయిందండి. చూడండి ఈ విధంగా మరిగిపోవాలి. చూసారా, బాగా ఉడికిపోయింది. సింపుల్గా చేసుకున్నాం కదా, చాలా ఈజీ మెథడ్లో అయిపోతుంది సేమియా అన్నది. సో ఇప్పుడు మనం లాస్ట్లో ఏం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందాం ఇందులో. ఈ విధంగా పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం ఇలా. సో ఓకే, డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను వేసేసుకున్నాను. అండ్ లాస్ట్లో మనం సర్వ్ చేసేసుకుందాం. దీన్ని గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. సో ఫైనల్లీ మనం సేమియా సర్వ్ చేసుకున్నామండి చూడండి. అండ్ దీన్ని మనం దీంట్లో నుంచి పైనుంచి మరీ కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటేనే సేమియా టేస్టీగా ఉంటుంది. సో ఇలా డ్రై ఫ్రూట్స్ మరికొన్ని యాడ్ చేసేసుకుందాం. సో ఫైనలీ మన సేమియా అన్నది రెడీ అయిపోయిందండి.
సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.